ఐపీఎల్ 18 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోనీ చేసింది. విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విక్టరీని సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. 210 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్స్లో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ 31 బంతుల్లో నాట్అవుట్గా 66 పరుగులు చేసి ఢిల్లీ గెలుపులో కీ రోల్ను పోషించారు. ఇక విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39, ట్రిస్టన్ స్టబ్స్ 22 బంతుల్లో 34 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ సాఫ్ డూప్లెసిస్ 29 పరుగులు చేశాడు. లక్నో బౌలర్స్ లో శార్దుల్ ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు తీశారు. అంతకుముందు లక్నో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72, పూరన్ 30 బంతుల్లో 75 పరుగులతో చెలరేగారు. ఇక డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో నాట్అవుట్గా 27 బంతులతో రాణించారు. మెగా వేలంలో భారీ ధర దక్కించుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ 6 బంతుల్లో 0తో నిరాశపరిచాడు. ఢిల్లీ బౌలర్స్లో మిషెల్ స్టార్క్ 3 వికెట్లు పోగొట్టగా కుల్దీప్ యాదవ్ 2, నిగమ్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.